అక్కినేని నాగ చైతన్య, డైరెక్టర్ చందు మొందేటి కాంబినేషన్ రూపొందిన సినిమా తండేల్. లవ్ స్టోరీ సినిమా తర్వాత నాగ చైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన సినిమా ఇది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమా నిర్మించారు. పాకిస్తాన్ జైల్లో చిక్కుకున్న శ్రీకాకుళం చెందిన జాలర్ల నిజ జీవితం సంఘటనల ఆధారంగా ఈ తండేల్ సినిమా రూపొందింది. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలాగుందో మన రివ్యూలోకి తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే శ్రీకాకుళానికి చెందిన నాగ చైతన్య, సాయి పల్లవి ప్రేమికులు. సముద్రంలో చేపల వేటకు వెళ్లడం నాగ చైతన్య వృత్తి. అయితే అది ప్రమాదకరమైన పని కావడంతో నాగ చైతన్యని వేటకు వెళ్లొద్దని చెబుతుంది సాయి పల్లవి. అయినప్పటికీ నాగ చైతన్య గుజరాత్ తీరానికి వెళ్తాడు. అక్కడ తన తోటి జాలర్తో కలిసి సముద్రంలో వేటకు వెళ్లిన నాగ చైతన్యని పాకిస్తాన్ పోలీసులు బంధించి జైల్లో పెడతారు. అసలు వాళ్ళు సముద్రంలో సరిహద్దు ఎందుకు దాటారు? నాగ చైతన్య మరియు అతని బృందాన్ని పాకిస్తాన్ జైలు నుంచి విడిపించి ఇండియాకి రప్పించడానికి సాయి పల్లవి ఎలాంటి పోరాటం చేస్తుంది? ఈ క్రమంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? నాగ చైతన్య, సాయి పల్లవి ప్రేమ కథ ఏంటి? వారి ప్రేమ కథ విజయ తీరాన్ని చేరిందా లేదా అనేది ఈ సినిమా చూసి మనం తెలుసుకోవాలి. ఈ సినిమా ఎలా ఉందంటే, అనుకోకుండా సముద్రంలో సరిహద్దు దాటి పాకిస్తాన్ జైల్లో బందీలై కొన్ని నెలల తర్వాత ఇండియాకి తిరిగి వచ్చిన శ్రీకాకుళం చెందిన జాలర్ల కథ గురించి తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి తెలుసు. ఇలాంటి తెలిసిన కథని తీసుకున్నప్పుడు దాన్ని ఎంత అందంగా, ఎంత ఆసక్తికరంగా చెబితే ప్రేక్షకులు అంతలా కనెక్ట్ అవుతారు. కానీ ఆ విషయంలో దర్శకుడు కొంతవరకే సక్సెస్ అయ్యని చెప్పాలి. కార్తిక్ అందించిన కథని దర్శకుడు చందు ముందెట్టి ఆసక్తికరంగా మలచలేకపోయాడు. నేరేషన్ బాగా స్లోగా ఉంది. క్లైమాక్స్ ఏంటో ప్రేక్షకులు తెలిసినప్పుడు స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేయాలి లేదా ఎమోషన్తో కట్టిపడేయాలి. కానీ ఆ రెండు జరగలేదు. ఈ కథకి నాగ చైతన్య, సాయి పల్లవి ప్రేమ కథే ఆయుపట్టు. వీరి ప్రేమ కథ బాగానే ఉంటుంది, కానీ వావ్ అనుకునే లేదు. ఇంకా ఎఫెక్టివ్ గా రాసుకుంటే చాలా బాగుండేది. అలాగే పాకిస్తాన్ ఎపిసోడ్ కూడా మెప్పించలేదని చెప్పాలి. ఆ సన్నివేశాలు మరి సినిమాటిక్ గా కనిపించాయి. సెకండ్ హాఫ్ లో ప్రేమ కథని దేశభక్తి ఎపిసోడ్ డామినేట్ చేశాయి. కానీ అవి ఆర్టిఫిషియల్ గా ఉండడంతో ఈ సినిమాకి ప్లస్ కాలేకపోయాయి. అలాగే సాంకేతికంగా మాత్రం తండేల్ సినిమా చాలా బాగుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి ప్రధాన బలం. పాటలు వినసొంపుగా ఉన్నాయి. వాటిని తీసిన విధానం కూడా చాలా బాగుంది. ఇంకా నేపథ్య సంగీతంతో చాలా సన్నివేశాలకు ప్రాణం పోశాడు దేవిశ్రీ. అలాగే శ్యామ్ దత్ కెమెరా పనితనం చాలా బాగుంది. అలాగే ప్రొడక్షన్ డిజైనర్ గా శ్రీ నాగేంద్ర సినిమాకి పూర్తి న్యాయం చేశాడు. నేరేషన్ స్లోగా ఉండడంతో ఎడిటర్ నవీన్ నూలి పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. కానీ నిజంగా నిర్మాతలు చెప్పినట్టు 80 కోట్లు ఖర్చయింది అనే సందేహం కలుగుతుంది ఈ సినిమా చూస్తే. ఇంకా నటీనటుల పనితీరు విషయానికి వస్తే తండేల్ సినిమాకి నాగ చైతన్య, సాయి పల్లవి నటన హైలైట్ గా నిలిచింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంది. ఇద్దరు పోటాపోటీగా నటించారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో కట్టిపడేశారు. పరంగా ఇది ఇద్దరి కెరీర్ లో గుర్తుంచుకునే సినిమా అవుతుంది. ఫైనల్ గా ఈ సినిమా ఎలా ఉందంటే, తండేలు ప్రయత్నం బాగుంది, కానీ ప్రయాణమే తడబడింది. తెలిసిన కథ కావడం, కథను నెమ్మదిగా సాగడంతో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది ఈ సినిమా. నాగ చైతన్య, సాయి పల్లవి నటన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కోసం ఈ సినిమాను ఒక్కసారైతే చూడొచ్చు.